నమస్తే నమస్కారం హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ బై లతా మ్యామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో మనం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఆబ్జెక్ట్లో టైప్స్ గురించి తెలుసుకుందాం. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ object. So welcome to another world of easy English. Let us move to the concept of the day. First, object ante ento telusukundam. Object ante enti? Receiver of the action. Subject చేసినటువంటి యాక్షన్ ని రిసీవ్ చేసుకునేది ఆబ్జెక్ట్. ఇట్ రిసీవ్స్ ద యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ చేసినటువంటి యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటుంది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే అయితే నౌన్ అయి ఉండాలి, లేకపోతే ప్రొనౌన్ అయి ఉండాలి. నౌన్ అంటే ఏంటి? నామవాచకం. ఎవ్రీ నేమ్ ఈజ్ ఏ నౌన్. మనిషి పేరు కావచ్చు, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. సో ఏ పేరైనా సరే అది నౌన్, నామవాచకము అని అంటారు తెలుగులో. ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్కి బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్. హీ, షీ, ఇట్, ఐ, వి, యు, దే, ఇవి ప్రొనౌన్స్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ అయితే నౌన్ అయి ఉండాలి, లేకపోతే ప్రొనౌన్ అయి ఉండాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ చేసినటువంటి యాక్షన్ని రిసీవ్ చేసుకునేది ఆబ్జెక్ట్. అయితే అది నౌన్ అయి ఉండాలి, లేకపోతే ప్రొనౌన్ అయి ఉండాలి. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇది ఇంపార్టెంట్. అవును, ఇంపార్టెంట్. మీరు ముందుకు వెళ్ళేటప్పుడు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనే గ్రామర్ కాన్సెప్ట్ ఉంటుంది. దానికి ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది వస్తేనే అది చేయగలం. లెట్ us see. సో ఆబ్జెక్ట్లో two types. One is direct object and another one is indirect object. Let us move further. So learn more about that. What is a direct object? ఎప్పుడైతే సబ్జెక్ట్ చేసినటువంటి యాక్షన్ని డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుందో దాట్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా యాక్షన్ని రిసీవ్ చేసుకుంటే దాట్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. అదే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనకి యాక్షన్ని రిసీవ్ చేసుకుంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. మనం ఆల్రెడీ ఏమనుకున్నాం? ఆబ్జెక్ట్ అంటే అయితే నౌన్ అయి ఉండాలి, లేకపోతే ప్రొనౌన్ అయి ఉండాలి. ఇట్ ఈస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ డైరెక్ట్లీ. డైరెక్ట్గా యాక్షన్ని రిసీవ్ చేసుకుంటే గనక దాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంకొకటి మీకు ఆల్రెడీ సింటాక్స్ చెప్పాను నేను ప్రీవియస్గా. డైరెక్ట్ ఆబ్జెక్ట్కి సింటాక్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్. కింద ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఐ రోట్ ఏ లెటర్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఐ, నేను మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద వర్బ్? వర్బ్ అంటే యాక్షన్, పని అని ఆల్రెడీ తీసుకున్నాము. రోట్, రాయటం అనేది వర్బ్. I wrote what? ఏం రాశాను? a letter. a letter రాశాను. సో దాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్గా తీసుకుంటుంది యాక్షన్ని. నేను రాశాను, ఏంటి? లెటర్ రాశాను. సో డైరెక్ట్గా యాక్షన్ని తీసుకుంటుంది కాబట్టి దిస్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్? డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని దాని ద్వారా యాక్షన్ని రిసీవ్ చేసుకుంటే దాట్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇట్ కమ్స్ ఆఫ్టర్ ఏ ప్రపోజిషన్. కంపల్సరీ ప్రిపోజిషన్ ఉండాలి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లో. దేర్ ఈస్ నో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వితౌట్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకుండా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాదు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోయినా డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావచ్చు, కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోతే ఇండైరెక్ట్ ఆబ్జెక్టే లేదు. ఎందుకు? వై? మీకు ఆల్రెడీ చెప్పా. డైరెక్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మళ్ళీ యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది తప్ప
డైరెక్ట్గా అది యాక్షన్ని రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి మధ్యలో ఒక మీడియం ఉండాలి దానికి. ఏంటా మీడియం? డైరెక్ట్ ఆబ్జెక్టే మీడియం. An indirect object may come before or after a direct object. డైరెక్ట్ ఆబ్జెక్ట్కి ముందు రావచ్చు, వెనక రావచ్చు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో సింటాక్స్ ఎలా తెలుసు? హౌ కెన్ వీ నో సింటాక్స్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు హూమ్. ఇక్కడే తీసుకుందాం, ఇదే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ అనేది సబ్జెక్ట్, వర్బ్ రోట్ అయ్యింది. ఐ రోట్ టు హూమ్. ఎవరికి రాసాము? మై ఫ్రెండ్, టు మై ఫ్రెండ్. సో దిస్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పడానికి చిన్న ట్రిక్ కూడా నేర్చుకున్నాం. ఏంటది? ప్రిపోజిషన్ ఉండాలి, పొజిషన్ ఆఫ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. సో దాట్ ఈస్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాము. సో టుడేస్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. యాక్షన్ని డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. యాక్షన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి యాక్షన్ని రిసీవ్ చేసుకుంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్, ఏంటి అంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు హూమ్, ఎవరికి అంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇండైరెక్ట్ లేకుండా డైరెక్ట్ రావచ్చు తప్ప డైరెక్ట్ లేకుండా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాకూడదు. దట్ ఈస్ రాంగ్. సో లెట్ us see some examples now. Why examples? You can understand it more profoundly. ఇంకా నీట్గా, ఇంకా పర్ఫెక్ట్గా మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్. సో లెట్ us see. సో డైరెక్ట్గా తీసుకోవడం అంటే ఏంటి? వాట్ ఈస్ యాక్షన్ టేకెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సబ్జెక్ట్? వాట్ ఈస్ మెన్ బై దాట్? డైరెక్ట్గా తీసుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. మై మదర్ గేవ్ అ కేక్. సో హూ ఈజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్? ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎవరు చేస్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నాము? డెఫినెట్గా మై మదర్ ఈజ్ ద సబ్జెక్ట్, డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ ఏం పని జరిగింది? గేవ్. సో లెట్ us assume, ఒక్కసారి థింక్ చేసుకుందాం. మై మదర్ అంటే మదర్ మీన్స్ నేను అనుకోండి. కేక్, నా చేతిలో కేక్ ఉంది. దిస్ ఈస్ కేక్. నేను ఏం చేశాను? నా దగ్గర నుంచి ఇది డైరెక్ట్గా వెళ్తోంది వితౌట్ చూడండి కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాను. మై మదర్ గేవ్ ఏ కేక్ టు మీ. నేను ఇక్కడ ఉన్నాను, మా అబ్బాయి అక్కడ ఉన్నాడు. నేనేం చేస్తున్నాను? కేక్ ఇచ్చాను. ఈ కేక్ అనేది లేకపోతే మా అబ్బాయికి నాకు ఏ కనెక్షన్ లేదు. ఈ కేకే ఉండాలి. ఇప్పుడు సెంటెన్స్లో ఇఫ్ దెర్ ఈస్ నో కేక్, నాకు మా అబ్బాయికి కనెక్షన్ ఏది? డైరెక్ట్ కనెక్షన్ ఏది లేదు కదా. సో వాట్ ఈస్ ద డైరెక్ట్ కనెక్షన్? నాకు మా అబ్బాయికి ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఏంటి? ఈ కేక్. అందుకే దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు, ఎందుకంటే ఇదే డైరెక్ట్ కనెక్షన్. మా ఇద్దరికి కనెక్షన్ ఇదే డైరెక్ట్ కనెక్షన్. సో కేక్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో అంత కాకుండా ఈజీగా తెలుసుకోవాలంటే సింటాక్స్లు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్. మై మదర్ గేవ్ వాట్? ఏమిచ్చారు? అ కేక్. ఏ కేక్ ఈజ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ హియర్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఇంకొక మనిషికి మధ్యలో వారధి కింద వర్క్ చేస్తోంది. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇదే డైరెక్ట్గా ఉన్న ఆబ్జెక్ట్. అంటే నా దగ్గర నుంచి మా అబ్బాయికి వెళ్తుంది. నేనేం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ? ఒక యాక్షన్ని ఈ కేక్ ద్వారా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అందుకే దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు. సో నెక్స్ట్ చూడండి, మై మదర్ ఈజ్ ద సబ్జెక్ట్, గేవ్ ఈజ్ ద వర్బ్. సేమ్ ఎగ్జాంపుల్, a big change చూపించాను మీకు అంతే. మై మదర్ గేవ్ వాట్? ఏమిచ్చారు? అ కేక్. అ కేక్ ఇచ్చారు, దాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. మై మదర్ గేవ్ అ కేక్
టు హూమ్ ఎవరికి ఇచ్చారు? టు మీ నాకు ఇచ్చారు. దిస్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. చూడండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్గా దీనివల్లే మా ఇద్దరికి మధ్య లింక్. ద యాక్షన్ ఈస్ ట్రాన్స్ఫరింగ్. ఈ యాక్షన్ నేను ఇవ్వటం అనేది నా దగ్గర నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి ఇచ్చేస్తాను కదా. యాక్షన్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసాం మేము. దేన్ని యూజ్ చేసుకొని? కేక్. అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. విశ్వాస్ ఫెడ్ ద క్యాట్ సమ్ ట్రీట్స్. ఎవరు? యాక్షన్ ఎవరు చేస్తున్నారు? డూయర్ ఆఫ్ ద యాక్షన్. సబ్జెక్ట్ అంటే ఏంటి? డూయర్ ఆఫ్ ద యాక్షన్. మీకు నోటుకు వచ్చేసేయాలి ఇది. పర్ఫెక్ట్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్డ్ యూ వాట్ ఈస్ సబ్జెక్ట్, యూ హ్యావ్ టు సే డూయర్ ఆఫ్ ద యాక్షన్. వాట్ ఈస్ ఎ వర్బ్? యాక్షన్ డన్. ఏ పని అయితే జరిగిందో అది వర్బ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ని రిసీవ్ చేసుకునేది. సో ఇది ఎక్కడికి? ఈ రిసీవర్ని ఏం చేస్తాం మనం? ఇంకో దానికి ఇస్తున్నాం. సో ట్రాన్స్ఫర్ అవుతుంది. యాక్షన్ ట్రాన్స్ఫర్ అయితే అది డైరెక్ట్ స్పీచ్ ఆబ్జెక్ట్. యాక్షన్ ట్రాన్స్ఫర్ కాకపోతే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో విశ్వాస్ ఫెడ్ ద క్యాట్ సమ్ ట్రీట్స్. What is the subject here? Vishwas is the subject here. ఏం పని చేశాడు? ఏంటి ఇక్కడ యాక్షన్? సో ఫెడ్. ఫెడ్ అంటే వేయటం, మేత వేయటం. సో దిస్ ఈస్ ద వర్బ్. విశ్వాస్ ఫెడ్ వాట్? విశ్వాస్ క్యాట్స్ని ఫెడ్ చేశాడా? కాదు కదా, ట్రీట్స్ని ఫెడ్ చేశాడు. సో సమ్ ట్రీట్స్ is the direct object. ఈ ట్రీట్స్ అనేవి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? నేను విశ్వాస్ని, ఈ ట్రీట్స్ నా చేతిలో ఉన్నాయి. ఈ ట్రీట్స్ డైరెక్ట్గా ఉన్న డైరెక్ట్ ఆబ్జెక్ట్ మాట. ఇవి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? క్యాట్స్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కాబట్టి దిస్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో కన్ఫ్యూజన్ అస్సలు వద్దు. క్లారిటీ ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు హూమ్. వచ్చే ఆన్సరే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది క్లారిటీగా చెప్పేస్తుంది. నెక్స్ట్, మదన్ త్రూ పెబల్స్ ఇన్ ద పాండ్. హూ ఈజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే సబ్జెక్ట్. మదన్ ఏం చేశాడు? విసిరాడు. త్రూ ఈజ్ ద వర్బ్. మదన్ త్రూ వాట్? ఏం విసిరాడు? ఏం విసిరాడు? పెబల్స్. సో పెబల్స్ ఇస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. పెబల్స్ అంటే ఏంటి? గులకరాళ్ళు. పెబల్స్. మదన్ త్రూ టు హూమ్. ఎక్కడికి? ఎక్కడికి విసిరాడు? ఏం విసిరాడు? పెబల్స్. ఎక్కడికి విసిరాడు? ఇన్ ద పాండ్. పాండ్ లోకి విసిరాడు. కాబట్టి దిస్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ వన్. మై డాడ్ సెంట్ మీ అ లెటర్. హూ ఈస్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్? ఎవరు చేశారు ఇక్కడ యాక్షన్ని? మై డాడ్. ఏం చేశారు? ఏం యాక్షన్ జరిగింది ఇక్కడ? యా, సెంట్ అనే యాక్షన్ జరిగింది. మై డాడ్ సెంట్ వాట్? ఏం పంపించారు? మా ఇద్దరికి మధ్య వారిది డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా ఏం వర్క్ చేస్తుంది? లెటర్ వర్క్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. మై డాడ్ సెంట్ ఎ లెటర్ టు హూమ్. ఎవరికి పంపించారు? నాకు. దిస్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, మా ఫాదర్ నేను ఇక్కడ నుంచున్నాను, మా ఫాదర్ అక్కడ నుంచున్నారు. ఆయన నేను ఇలా నుంచుంటే ఏమైనా యాక్షన్ జరిగిందా? జరగట్లేదు. ఈ మా ఇద్దరికి మధ్య ఒక యాక్షన్గా, ఒక వారధిగా, ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వర్క్ చేసింది ఏంటి? డెఫినెట్గా లెటరే. ఎందుకంటే అది నా దగ్గర నుంచి మా నాన్నకి పాస్ అయింది, మై డాడ్కి పాస్ అయింది. సో డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని మేము పాస్ చేస్తాం. దాట్ ఈస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ హియర్. హోప్ యు ఆల్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. కాస్త కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. ఒక్కసారి క్లారిటీ తెచ్చుకుంటే అసలు డౌట్ అనేదే ఉండదండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ అనదర్ థింగ్, నేను ఇంకొకటి చెప్తాను. మై మదర్ గేవ్ ఎ కేక్ అన్నాను కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ ఒక చిన్న నోట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకుండా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాదు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోయినా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు. కానీ
డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు. ఎందుకు? నేను ఇందాక అదే ఎగ్జాంపుల్ చెప్పా. మా ఫాదర్ అక్కడ నుంచి, నేను ఇక్కడ నుంచున్నాను, మా ఫాదర్ అక్కడ నుంచున్నారు. మా ఇద్దరికి మధ్య ఏ యాక్షన్ లేకపోతే నేను ట్రీట్స్ పట్టుకొని నుంచున్నా. ట్రీట్స్ పట్టుకొని నుంచుంటేనే కదా యాక్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే నా దగ్గర ట్రీట్స్ లేవు, మా ఫాదర్ అక్కడ నుంచున్నారు, నేను ఇక్కడ నుంచుంటే అసలు ఏది యాక్షన్ ట్రాన్స్ఫర్ అనేది ఏది? సో అదే చెప్తున్నా, డైరెక్ట్గా యాక్షన్ ట్రాన్స్ఫర్ అయితే గనక, డైరెక్ట్గా యాక్షన్ ట్రాన్స్ఫర్ అయితే దాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్గా యాక్షన్ ట్రాన్స్ఫర్ కాలేదు, డైరెక్ట్గా కానప్పుడు, డైరెక్ట్ ఆబ్జెక్టే లేనప్పుడు ఇంక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒక్కరిదే రావచ్చు, ఇండైరెక్ట్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాకూడదు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ కంపల్సరీ, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే మనం అక్కడ యాక్షన్ చేస్తున్నాం కాబట్టి. ఐ హోప్ everyone understood this concept. If you have any doubts, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ బెల్ చాలా ఇంపార్టెంట్ అండి. నోటిఫికేషన్ బెల్ ఎప్పుడు నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఆ నోటిఫికేషన్ బెల్లే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు కొత్తది అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ బెల్ మీకు రింగ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.